అందరికీ అర్థం కానిది ఏందంటే, అంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటేనే మేము చాలా హ్యాపీగా ఉంటాం. డబ్బుంటేనే డబ్బున్నవాడు అందరూ హ్యాపీగా ఉంటారు అని ఫీల్ అయితారు. బట్ కోవిడ్ టైంలో ఒకతను నేను అంతకంటే ముందు అంటే కోవిడ్ రాకముందు అతను చాలా కోటీశ్వరుడనమాట. అంటే నేను విజయవాడనే కొనగలను, ఆంధ్ర మొత్తాన్ని కొనగలను అంటే అతని దగ్గర అంత డబ్బులుందంట. సో, అంత పెద్ద కోటీశ్వరుడు లాస్ట్‌కు కోవిడ్ టైంలో ఆక్సిజన్ కొనుక్కోలేక చచ్చిపోయినాడంట. సో, ఇప్పుడు అతని వేల కోట్లు, లక్షల కోట్లు చిన్న ఆక్సిజన్ నన్నడిగితే అతని మనీలో ఒక చిన్న వెంట్రుక గూడా గాదనమాట. అంత కోటీశ్వరుడు ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ దొరకక చనిపోయినాడు. సో, ఇప్పుడు డబ్బు కంటే ఏం విలువైనది? ఊపిరి. మనిషి ఊపిరనేది చాలా ఇంపార్టెంట్. మనిషి ఊపిరి అంటారు గదా! ఊపిరి ఆత్మతో సమానం. మన ఆత్మ ఊపిరి రూపంలో బయటికెళ్తుంది అని. అంటే దైవపరంగా అలానే అంటారు. సో, మనకి మన ఊపిరి ఉన్నంత కాలమే మనం ఏమైనా చేయగలము. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఆ ఊపిరి పోయేటప్పుడు ఒక్క సింగిల్ 1 రూపీ కూడా మనం తీసుకెళ్ళం వెళ్ళేటప్పుడు. మనం ఒక్కరమే వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే మనం చనిపోయినాక మన పిల్లలు గాని, మన హస్బెండ్ గాని, మన చుట్టుపక్కల ఎవ్వరు కూడా కొంచెం కన్నీటి బొట్టులు కారుస్తారు తప్ప, ఒక గంట ఎక్స్‌ట్రా పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు ఇంట్లో. మళ్ళీ మనం చనిపోయినాక మన పేరుతో కూడా పిలవరు. బాడీ, బాడీ అంటారు. సో, అది. ఇంకోటేందంటే, అదే ఊపిరి మనం ఒక 5 నిమిషాలు బిగపట్టుకొని కూర్చోగలుగుతామా? ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతాం. సో, అదే అన్నమాట. ఎప్పుడు గూడా డబ్బు గూడా ఇంపార్టెంటే. బతకడానికి గావాలి. కానీ వాడికంతుంది, వీడికింతుంది, అయ్యో! వాళ్ళు కారు కొనుక్కున్నారు, వీళ్ళు బంగళా కొనుక్కున్నారు. ఇలా రోజంతా ఎవరి మీదో అంటే బాధపడుతూ కూర్చుంటే మీరెప్పుడు ఎదిగేది? సో, మీకున్నంతలో గూడా సంతృప్తిగా బతికి, హ్యాపీగా బతకడం నేర్చుకోండి. ఇంకోటేందంటే, అన్నిటికంటే గూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చాలా ఆరోగ్యంగా ఉన్నవాడు నా దృష్టిలో చాలా పెద్ద ధనవంతుడనమాట. సో, ఏ అనారోగ్యం పాలు గాకుండా, తిన్నది మంచిగా అరుగుతూ, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండేవాడే చాలా పెద్ద ధనవంతుడు. సో, అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండండి.